బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్ దగ్గర మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. గన్ పార్కుకు బయలుదేరిన కేటీఆర్ ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. మంత్రి జూపల్లి వస్తా అన్నారని తెలంగాణ భవన్ లో కుర్చీ కూడా వేశామన్నారు. మంత్రి రాకపోవడం వల్లే గన్ పార్కుకు బయలుదేరినట్లు చెప్పారు. చర్చిస్తామని చెప్పి అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇక అసెంబ్లీలోనైనా చర్చకు సిద్ధమని కేటీఆర్ సవాలు విసిరారు. ఇంకొక 5 నిమిషాలు చూద్దాం. ఇప్పుడు మమ్మల్ని పోనీయారంటే ఆయన రాడంట. మరి ఏం చేయాలి మేము? లేదంటే మీ టీవీ స్టూడియోలలో పెట్టినా ఆడికన్నా వస్తాం. కనీసం మీరు టీవీ స్టూడియో అన్న డిసైడ్ చేయండి, అక్కడికి రావడానికైనా మేము సిద్ధం, లేదా అసెంబ్లీ అయినా సిద్ధం. వట్టినాగులపల్లిలో భూముల మీద పడి గుండాగిరి చేసింది ఎవరో అందరికీ తెలుసు. బాంబులు వెళ్తాయని డైలాగులు కొట్టి తొడలు కొట్టి జబ్బలు జరిచి చివరికి పారిపోయింది ఎవరో అందరికీ తెలుసు. ఇవాళ లొట్టపీస్ కేసులు పెట్టి గుండాగిరి చేసే ప్రయత్నం చేసి ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నది ఎవరో అందరికీ తెలుసు. ఎన్ని కేసులు పెట్టుకున్నా, మీరు ఎన్ని భూ కబ్జాలు చేసినా అన్నింటినీ కక్కించేది ఖాయం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఎవరెవరు అక్రమార్కులు ఈ 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిన వాళ్ళు ఎవరు, దాని వెనకాల జరుగుతున్న 30% లావాదేవీలు ఏంటి, ఇవన్నీ కూడా కక్కించే బాధ్యత. ఇవాళ బీజేపీ అండ చూసుకొని కాంగ్రెస్ మంత్రులు బీజేపీ అండ చూసుకొని చెలరేగిపోతూ ఉన్నారు. వాళ్ళ మీద ఈడీ దాడులు జరిగినా వాస్తవాలు బయటికి రావట్లేదు. అందుకే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న మంత్రులు తప్పకుండా వారి అవినీతిని కక్కించే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. నాకు అర్థం కాని విషయం, చేతగాని వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? జూపల్లి కృష్ణారావు గారిని అసలు అడిగింది ఎవడు? మేము సవాల్ చేసింది రేవంత్ రెడ్డి గారిని లేదా రాహుల్ గాంధీ గారు ఎవరు వస్తారో చెప్పండి అన్నాం. వాళ్ళిద్దరూ కాకుండా సందెట్లో సడేమియా నువ్వే దూరి నేను వస్తా 11 గంటలకు తెలంగాణ భవన్ కొని డైలాగులు కొడితివి, ఇప్పుడు పారిపోతివి, ఇప్పుడు మళ్ళీ గన్ పార్క్ అంటివి, నేను ఆడికి వస్తా అంటే అరెస్ట్ చేయించబడుతుంది. మళ్ళీ మీదికి వెళ్ళి ఇప్పుడు కేసీఆర్ గారు రావాలా? మీ ముఖ్యమంత్రి గారి స్థాయికి మేమే ఎక్కువ ఉన్నమాట చెప్తున్నా. కేసీఆర్ గారు మీకు అంత స్థాయి లేదు. కేసీఆర్ గారు రావాలంటే రాహుల్ గాంధీ గారు వస్తే కేసీఆర్ గారిని మేము తీసుకొస్తాం. మధ్యలో ఆయన ఎవడు అడిగాడు బేగానా షాదీమే అబ్దుల్లా దివానా అంటే ఇదే ఆయన అడిగింది ఎవడు? చెప్తున్నా కదా, బేగానా షాదీమే అబ్దుల్లా దివానా అని ఒక సామెత తెలంగాణలో. మధ్యలో అడిగిండేవాడు బీజేపీని. ఇక్కడ మేము ప్రధాన ప్రతిపక్షము, మీరు వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న పక్షం మీరు. దమ్ముంటే బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఈడీ రైడ్లో సెప్టెంబర్ 28, 2024 పొంగులేటి ఇంటి మీద ఈడీ రైడ్ ఏదైతే జరిగిందో ఏమైంది? ఒక్కసారి దమ్ముంటే బండి సంజయ్ మాట్లాడమని నేను అడుగుతా ఉన్నా. నువ్వు కేంద్ర మంత్రివి కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ రైడ్ జరిగితే ఇప్పటివరకు కేసు ఎందుకు పెట్టలేదు? బండి సంజయ్ సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి మీద ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత ఇప్పటి వరకు ఎందుకు చర్య తీసుకోవట్లేదు? తెలంగాణ అనేది ఏటీఎంగా మారిపోయింది అని అమిత్ షా గారు మాట్లాడిన తర్వాత ఇంతవరకు నీ బాస్ కదా అమిత్ షా, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? కాంగ్రెస్ అవినీతి మీద ఎందుకు బీజేపీ ఉపేక్షిస్తున్నది? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి గారి బావమరిదికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు టెండర్లు ఇచ్చింది? సింగరేణిలో జరుగుతున్న కుంభకోణం ఇవాళ మీ కనుసన్నలో జరుగుతున్న మాట వాస్తవం కాదా? 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది అంటే దానిలో బీజేపీ పాత్ర లేదా? అట్లాగే నేను ఇంకొక మాట అడుగుతున్నా, మీ బీజేపీ ఎంపీలకు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్ట్లు ఇస్తున్నారు అంటే విశ్వేశ్వర్ రెడ్డికి, సీఎం రమేష్కి, అందులో మీ వాటా ఎంత చెప్పాలి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు? నేను అడుగుతాను. ఎవరు రైతులకు ఏం చేశారో తేల్చుకుందాం రండి అని ఇదివరకు సవాల్ చేశారు. ఆ రోజు మేమందరం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచారు కదా, మేము కూడా పూర్తి వివరాలతో 10 ఏళ్లలో మేమేం చేశాము, మరి 2 ఏళ్లలో మీరేం చేస్తున్నారు రైతులకి చెప్తామని చెప్పి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి సవాల్ని ప్రెస్ క్లబ్ పోయాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ముఖం చాటేసినారు, పారిపోయారు. ఇవాళ మరి వారి తెలంగాణ భవన్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. గురుకులాల అంశంపై చర్చ కోసం గన్ పార్కుకు బయలుదేరిన హరీష్ రావును పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులతో హరీష్ రావు వాగ్వాదానికి దిగారు. తోపులాటలో హరీష్ రావు కింద పడిపోయారు. హరీష్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు డీసీఎంలో తరలించారు.
అంశంపై చర్చకు పట్టుబట్టి ఈ అంశంలో వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా బయటకు మమ్మల్ని మాట్లాడే మీకు ధైర్యం లేదు. మేము మాట్లాడితేనే 6 మంత్రులు లేచి అడ్డుపడుతున్నారు. మేము అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు మాకు ఏ డైరెక్షన్ ఇస్తే వారి డైరెక్షన్ లోనే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. పారిపోతున్నది పిరికి కాంగ్రెస్, పిరికిపోలే కాంగ్రెస్ సవాలు చల్లగా జారిపోవడము చూస్తూనే ఉన్నాం. గంట నుంచి కూడా అనేక సందర్భాల్లో ఇదే పరిస్థితి. వాళ్ళు